बीआरएस की जानिब से पार्टी हेडक्वार्टर में शिकायती सेल के क़याम के अंदरून 48 घंटे रियासती हुकूमत की नाफिज करदा कर्ज मुआफ़ी स्कीम के ताल्लुक से किसानों की ज़ायद 45,000 शिकायतें मौसूल हुई। साबिक़ रुकन असम्बली पी सुदर्शन रेड्डी ने कहा कि तेलंगाना भवन में शिकायती सेल में हर घंटे तकरीबन 900 कॉल मौसूल हो रही हैं, जो कि किसानों को दरपेश संगीन और वसी मसाइल की अक्कासी करते हैं। तेलंगाना भवन में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए सुदर्शन रेड्डी ने निशानदेही की कि बीआरएस ने हमेशा इस बात पर तवज्जो मरकूज की थी कि फसलों के कर्ज़ेजात की मुआफ़ी से किसानों को फिल वाकई फ़ायदा पहुंचे और ये महज एक रस्मी कार्रवाई ना हो। उन्होंने कहा कि कर्ज मुआफ़ी के ताल्लुक से किसानों की बड़ी पैमाने पर शिकायतें ज़मीनी हक़ाइक़ को ज़ाहिर करती हैं। उन्होंने कहा कि सिर्फ 48 घंटों के दौरान तेलंगाना भवन को तकरीबन 4,562 फ़ोन कॉल्स और 42,984 व्हाट्सएप पैगामात मौसूल हुए हैं। औसतन फी घंटे 875 शिकायतें मौसूल हुई। साबिक़ रुकन असम्बली सुदर्शन रेड्डी ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी और वज़ीर ज़राअत तुम्मला नागेश्वर राव ने ऐलान किया था कि फसलों के कर्ज़ेजात की माफ़ी के हुसूल के लिए राशन कार्ड लाजमी नहीं है। ताहम मवाजियात की सतह पर शिकायत से पता चलता है कि सिर्फ राशन कार्ड्स के हामिल किसानों को ही फायदा पहुंचा है, दीगर किसानों को बेयारो मददगार छोड़ दिया गया है। आधार कार्ड में मामूली अगलात, अराजी के गलत रिकॉर्ड और यहाँ तक कि वीजा होल्डिंग जैसे मसाइल के बायस बेशतर किसानों के कर्ज़ेजात की माफी को रोक दिया गया है। కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి రుణమాఫీ నిర్ణయంలో లొసుగులు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, రైతుల పక్షంగా కాకుండా ప్రభుత్వ పక్షంగా నిర్ణయాలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గతంలో అనేక సార్లు చెప్పింది. అది ముమ్మాటికి నిజమైంది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో రుణమాఫీ వర్తించని అర్హత ఉండి కూడా వర్తించకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుల యొక్క ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా ఫోన్ నంబర్ ఇచ్చి వాట్సాప్ నంబర్ ఇచ్చి 48 అవర్స్ గడిచింది. 48 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్న చిన్నకారు రైతులు, దళిత గిరిజన రైతులు, బలైన వర్గాల రైతులు ఇప్పటి వరకు నంబర్ ఆఫ్ కాల్స్ 3,562 కాల్స్ వచ్చినాయి. ఈ నిమిషం వరకు మెసేజ్ల రూపంలో వాట్సాప్లో వారి ఫిర్యాదులను వ్రాతపూర్వకంగా పంపినటువంటి ఫిర్యాదులు 42,984 ఫిర్యాదులు వచ్చినాయి. 48 గంటల్లో 3,562 కాల్స్, 42,984 మెసేజ్లు వివిధ పద్ధతిలో ఫిర్యాదులు అందినాయి తెలంగాణ భవన్కి. అంటే 48 గంటల సమయంలో గంటకి 875 కంప్లైంట్స్ ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ ఇష్యూలో అనేక కొర్రీస్ పెడతా ఉన్నది, ఇబ్బందులు పెడతా ఉందని అనేక మంది రైతులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫిర్యాదుల్లో కొన్ని హైలైట్స్, కొన్ని మాత్రమే ఇవాళ తెలంగాణ ప్రజల ముందు, రైతుల ముందు మరొకసారి పెట్టదలుచుకున్నాం. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశమే వదిలించుకోవాలని హామీ ఇచ్చినాం కదా. బీఆర్ఎస్ గొంతెత్తి డిమాండ్ చేసింది రుణమాఫీ వెంటనే చేయాలి, 100 రోజులు అయిపోతుంది అని చెప్పి బీఆర్ఎస్ గొంతుకు భయపడి రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి తిరగలేని తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఈ రుణమాఫీకి నిర్ణయం ముందుకు వచ్చిన విషయం అర్థమవుతా ఉన్నది.